ఒక చిన్న నిర్ణయం మీ జీవితంలో వచ్చే 40 సంవత్సరాల కెరీర్‌ని నిర్ణయిస్తుంది. 10వ తరగతి లేదా ఇంటర్ తర్వాత చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్ వైపు వెళ్తుంటారు. కానీ ఏ బ్రాంచ్ తీసుకోవాలి? ఏ కాలేజ్ ఎంచుకోవాలి? దానికి భవిష్యత్తులో స్కోప్ ఉంటుందా లేదా? అనే అన్ని విషయాల మీద క్లారిటీ ఉండదు. ఈ వీడియో పూర్తయ్యే సమయానికి ఇంజినీరింగ్ కెరియర్ మీద మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్యాంగ్ స్టూడియో. ఈరోజు మనము ఇంజినీరింగ్ గురించి తెలుసుకుందాం. ఇంజినీరింగ్‌ని ముఖ్యంగా 10th, ఇంటర్ చదివిన విద్యార్థులు ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత జేఈఈ మెయిన్స్ గానీ, ఎంసెట్ గానీ రాసి బీటెక్ జాయిన్ అవుతారు. సో, ఇక్కడితో కెరీర్ అయిపోదు. దీని తర్వాత కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఇంజినీరింగ్ స్టార్ట్ అయ్యే స్టేజ్‌లో 10థ్‌లో సైన్స్, మ్యాథ్స్ బాగా కాన్సంట్రేషన్‌గా చదువుకోవాలి. ఇక్కడ సైన్స్, మ్యాథ్స్ ఎంత బాగా కాన్సంట్రేషన్‌గా చదివితే, ఇక్కడ బేసిక్స్ ఎంత బాగా నేర్చుకుంటే తర్వాత మనకి ఇంటర్‌లో తర్వాత జేఈఈ క్రాక్స్‌లో అది యూజ్ అవుతుంది. సో, 10థ్‌లో మనం బేసిక్స్ బాగా అండర్‌స్టాండ్ చేసుకోవాలి. తర్వాత ఇంటర్‌లో డెఫినెట్‌గా ఎంపీసీ మాత్రమే తీసుకోవాలి. వేరేది ఏది తీసుకోకూడదు. ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. ఈ 3 సబ్జెక్టుల్లో మినిమమ్ 70-80% మనము మంచి నాలెడ్జ్ తెచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ బేసిక్స్ అన్నీ అంటే ప్రతి బేసిక్స్‌ని బాగా నీట్‌గా చదువుకొని వినాలి. సో, ఇక్కడ కూడా ఇంటర్మీడియేట్‌లో కూడా మనము సక్సీడ్ అయిన తర్వాత ఇంటర్మీడియేట్ తర్వాత మనకు ఒక టెస్ట్ ఉంటుంది. అది జేఈఈ గానీ, ఎంసెట్ గానీ. జేఈఈ అంటే మెయిన్స్‌లో నేషనల్ లెవెల్‌లో జరుగుతుంది. ఎంసెట్ అంటే సపోజ్ స్టేట్స్ లెవెల్స్‌లో జరుగుతాయి. అంటే స్టేట్ ఎగ్జామ్స్ సెపరేట్, సెంట్రల్ ఎగ్జామ్స్ సెపరేట్ ఉంటాయి. సో, ఇక్కడ జేఈఈలో ర్యాంక్ వస్తే ఎలా అన్నది మనం ఫర్దర్‌గా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ర్యాంక్ వచ్చిన తర్వాత అడ్మిషన్స్ జరుగుతాయి. అడ్మిషన్స్‌లో మీకు గవర్నమెంట్‌లో గానీ, లేదా నీట్‌లో గానీ ఇలాంటి వాటిలో వచ్చినాయంటే, ఎన్ఐటీలో వచ్చినాయంటే ఫీజులు తక్కువ ఉంటాయి ఇక్కడ. అదే మీకు ప్రైవేట్ కాలేజీలో వస్తే మాత్రం 1,00,000 నుంచి 2 lakhs వరకు ఫీజెస్ ఉంటాయి. సో, మీ చాయిస్‌ని బట్టి. ఇక్కడ తర్వాత బీటెక్ జాయిన్ అయిన తర్వాత అందులో 4 సంవత్సరాలు ఉంటది. 4 సంవత్సరాలు మొత్తం 8 సెమిస్టర్స్ ఎగ్జామ్స్ రాయాలి. ఇందులో మీకు ఒక్కో సంవత్సరానికి కలిసి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఫీజు ఉండొచ్చు. తర్వాత ఎన్ఐటీ ఫీజు. నేషనల్ లెవెల్‌లో కాలేజీలో జాయిన్ అయితే అక్కడ కొంచెం ఫీజులు ఎక్కువ ఉంటాయి వేరే దాని మీద పోలిస్తే. అక్కడ 3 లక్షల నుంచి ఇంకా ఎక్కువ ఉంటాయి. అదే ప్రైవేట్ ఫీజు అయితే సేమ్. సో, ఈ ఫీజులు మీకు ఐఐటీలో జనరల్‌గా మీరు ర్యాంక్ రాకోకుండా ఈ ఐఐటీ ఫీజు కట్టాలంటే ఇక్కడ జనరల్‌గా 50 lakhs ఆర్ 60 lakhs పర్ ఇయర్స్ ఉంటాయి. సో, కాబట్టి ఇది వితౌట్ సీట్ కష్టం. ఇక్కడ కూడా అంతే. తక్కువ ఫీజులు కట్టాలంటే ఇంత సీట్ వస్తే, సీట్ రాకపోతే ఇక్కడ అసలు జాయిన్ చేసుకోరు. ఇక్కడైనా సీట్ రాకపోతే జాయిన్ చేసుకోరు. ఏదో మేనేజ్మెంట్ కోటా అని 1, 2 ఉంటాయి. చాలా కష్టం. ప్రైవేట్ ఫీజులలో ఇక్కడ చదివినా సరే మనకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ తక్కువగా వస్తాయి ఇక్కడ. సో, మనం చదివి క్యాంపస్ రాకపోతే ఏం లాభం? అందుకని మీరు చదివేటప్పుడే పెద్ద దానిలోకి చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఇయర్‌లో బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్‌లో డేటా స్ట్రక్చర్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ సర్క్యూట్ డిజైన్స్ చెప్తారు. థర్డ్ ఇయర్‌లో మినీ ప్రాజెక్ట్స్, తర్వాత ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్, స్పెషలైజేషన్ మీద కాన్సంట్రేషన్ చేస్తారు. ఫైనల్ ఇయర్‌లో మేజర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాల్సి వస్తది. తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కూడా ఈ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ కంటే ముందే జరుగుతాయి. దీని తర్వాత ఒకవేళ గేట్ రాయాలనుకుంటే అంటే బీటెక్ తర్వాత ఎంటెక్ చేయాలనుకుంటే మీరు గేట్ ప్రిపేర్ అవ్వచ్చు ఇక్కడ. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎయిదర్ జాబ్ చేయొచ్చు, లేదా ఎంటెక్ చేయొచ్చు, ఎంబీఏ తీసుకోవచ్చు, గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ఏదో యూపీఎస్సీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఒక కంపెనీ బిజినెస్ పెట్టుకోవచ్చు. ఏ దానికైనా వెళ్ళవచ్చు. సో, ఇక్కడ బీటెక్ అయిపోయిన తర్వాత చాలా దారులు ఇక్కడ మీకు ఓపెన్ అవుతాయి. దీనికంటే ముందు బీటెక్‌లో ఏ బ్రాంచ్‌లు ఉంటాయో తెలుసుకుందాం. మనం బీటెక్ తీసుకునేటప్పుడు మనకి ఏ బ్రాంచ్‌లు ఉంటాయో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బీటెక్ అన్ని బ్రాంచ్‌లు ఇవ్వడం జరిగింది. సో, మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే అన్ని బ్రాంచ్‌ల గురించి, అన్ని ఆప్షన్స్ గురించి నేను ఒకటి దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏమో కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ అంటే సీఎస్ఈ గ్రూప్ అంటాం. ఇక్కడ మనము సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అందరూ చేసే గ్రూప్‌ని ఇది కంప్యూటర్ సైన్స్ అంటారు. తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కాకుండా సేమ్ రిలేటెడ్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ 2 ఫీల్డ్‌లకి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఐటీ డిమాండ్ అంతా ఈ సీఎస్ఈ వీటి మీద నడుస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చినది ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మిషన్ లెర్నింగ్, ఏఐఎంఎల్. ఇది కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మంచిగా బూమ్ అందుకున్న కోర్సు. ఇవి కాకుండా వేరే ఆప్షన్స్ ఏమొస్తాయి? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఈసీఈ అంటాం. అంటే ఇక్కడ మనకు మొత్తం ఎలక్ట్రానిక్స్ మీద కరెంటు, తర్వాత చిన్న చిన్న ఫ్యాక్టరీస్ రిలేటెడ్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఇక్కడ వస్తది. తర్వాత మెకానికల్ ఇంజినీరింగ్.
మెకానికల్ ఇంజినీరింగ్‌లో మొత్తం మెషిన్ లెర్నింగ్, మెషిన్ డెవలప్‌మెంట్ ఇలాంటివన్నీ వస్తాయి. తర్వాత సివిల్ ఇంజినీరింగ్. సివిల్ ఇంజినీరింగ్ అంటే రోడ్లేయడము, తర్వాత రోడ్లు గాని, బిల్డింగ్స్ కానీ ఇలాంటివి సివిల్ ఇంజినీరింగ్ కిందకొస్తాయి. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ త్రిబుల్ ఈ. త్రిబుల్ ఈ అంటే ఏంటంటే ఇక్కడ మొత్తం మన ఇక్కడ కంప్యూటర్స్ మీద వర్క్ చేస్తే ఇక్కడ పవర్ రిలేటెడ్ ఇష్యూస్ మీద పనిచేసేస్తారు. ఇక్కడ కెమికల్ ఇంజినీరింగ్. కెమికల్ ఇంజినీరింగ్ అంటే ల్యాబ్‌లో టెస్ట్ చేస్తారు జనరల్‌గా. ల్యాబ్ వర్క్స్ ఉంటాయి కదా! కెమికల్ ఇంజినీరింగ్ అంటే ఇప్పుడు మనకు సపోజ్ మనము ఏదైనా బ్లడ్ టెస్ట్ చేయాలంటే మనకు ఒక ఎక్విప్‌మెంట్ కావాలి. ఆ ఎక్విప్‌మెంట్ రిలేటెడ్ వర్క్ చేయడం ఇలాంటివన్నీ కెమికల్ ఇంజినీరింగ్ వాళ్ళు చేస్తారు. ఇది కాకుండా మళ్ళీ కొన్ని ఆహ్, ఏమన్నా మెటల్స్ ఉంటాయి. తర్వాత కెమిస్ట్రీలో మనం చాలా ల్యాబ్స్ మన కెమికల్స్ యూజ్ చేస్తుంటాం. దాని రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించింది. తర్వాత ఏరోస్పేస్ ఇంజినీరింగ్. ఇది మనకి పైలట్స్ గాని ఇక్కడ ఇక్కడ దీనికి కూడా మంచి కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి. వీటన్నిటికి ఎవరి ఇంట్రెస్ట్‌లు వాళ్ళవి. అంటే పర్టిక్యులర్‌గా ఇంజినీరింగ్‌లో నేను ఇదే కావాలి అన్నదేమి ఉండదు. ఇంజినీరింగ్ చేసినంత మాత్రాన అందరూ సాఫ్ట్‌వేర్‌లో అవ్వాలన్నది అంతకంటే ఉండదు. కాబట్టి మీరు ఎంచుకునేటప్పుడు మీ రిలేటెడ్ ఫీల్డ్ ఏంటి? దాని సబ్జెక్ట్స్ ఏంటి? తర్వాత దానికి మార్కెట్ ఎలా ఉంటది? దాన్ని తెలుసుకొని మీరు ఫీల్డ్ ఎంచుకోవాలి. అందరూ సాఫ్ట్‌వేర్‌లో పోతే మన కార్లు ఎవరు రిపేర్ చేస్తారు? అలానే అందరూ కార్లు రిపేర్ చేస్తే దానిని ఎవరు వాడతారు? సో, అందరికి ఒకటే ఇంట్రెస్ట్ ఉండదు. సో, ఒక ఇంట్లో ముగ్గురుంటే వాళ్ళ ముగ్గురికి ఒకే ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ ముగ్గురు వేరే వేరే ఇంట్రెస్ట్ మీద వర్క్ చేయాల్సొస్తది. కాబట్టి మీరు అన్ని ఆప్షన్‌లు తెలుసుకుంటే మీ ఇంట్రెస్ట్ ఏదో తెలుసుకుంటారు. అదర్‌వైజ్ బీటెక్ అంటే అందరికి బీటెక్ అనే చెప్తారు. కానీ బీటెక్‌లో ఏంటి తర్వాత? తర్వాత బయోమెడికల్ ఇంజినీరింగ్. బయోమెడికల్ ఇంజినీరింగ్ అంటే ఇందాక చెప్పా కదా! ఏదన్నా రిలేటెడ్ ఎక్విప్‌మెంట్స్ చేయడము, ఇలాంటి కెమికల్స్ కావాల్సిన మిషనరీస్ వర్క్ చేయడం దానిపై పనిచేస్తారు. సో, దీని తర్వాత మెయిన్ బ్రాంచ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సీఎస్‌సి అండ్ ఐటీ. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ రెండిటికి పాపులర్‌గా అయిన బ్రాంచ్ అని చెప్పొచ్చు ఇండియాలో. సో, దీంట్లో కూడా మళ్ళీ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. డేటా సైన్స్ అండ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటాబేస్ అండ్ బ్యాకప్, ఫుల్ స్టాక్ అండ్ నెట్వర్క్ డెవలప్‌మెంట్స్. వీటన్ని రిలేటెడ్‌గా డీప్‌గా ఎళ్తే ఇక్కడ మెషిన్ లెర్నింగ్ ఎక్కువుంటది. స్టాటిస్టిక్స్ ఎక్కువ చేయాలి. తర్వాత ఇప్పుడు ఒక క్వెషన్ అడిగితే ఆన్సర్ వెంటనే ఇచ్చేలాగా మనం ఒక ఆర్టిఫిషియల్ బ్రెయిన్‌ని ఇక్కడ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం మనం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే మన డేటా మొత్తం చేసుకోవడము. తర్వాత మీరిక్కడ ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసినారు. ఈ వెబ్‌సైట్‌లో నుంచి మీరు వ్యూవర్స్ అందరికి వెళ్ళాలంటే ఒక గూగుల్‌కి ఒక వెబ్‌సైట్ కావాలి. ఆ వెబ్‌సైట్‌ని మెయింటైన్ చేసే యాప్స్ ఉంటది. ఏడబ్ల్యూఎస్ అనొచ్చు, జీపీజీ అనొచ్చు, గూగుల్ ప్లాట్‌ఫార్మ్స్ అనొచ్చు ఇలాంటివి. సో, ఒక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీని ఒక వెబ్‌సైట్‌ని మీకు చేసేదాంట్లో ఈ క్లౌడ్ కంప్యూటింగ్‌లో వస్తది. తర్వాత సైబర్ సెక్యూరిటీ. మీరు దీని గురించి వినే ఉంటారు. దీని గురించి కొత్తగా ఎక్స్‌ప్లనేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎథికల్ హ్యాకింగ్ గాని, నెట్వర్క్ సెక్యూరిటీ గాని, ఇప్పుడు పోలీసులందరూ మనకు సెక్యూరిటీ కెమెరాస్ గాని ఇలాంటివన్నీ ఈ ఫీల్డ్‌లో వచ్చేస్తాయి. ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అంటే ఏదైనా మొబైల్ యాప్ డెవలప్ చేయడము, ఏదో గేమ్ డెవలప్ చేయడము ఇలాంటివన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇప్పుడు చూసిన ఈ గేమింగ్ ఇండస్ట్రీలో చాలా బూమ్ అందుకుంటుంది. తర్వాత నెట్వర్క్స్ అండ్ డెవలప్స్ అంటే డీకోడర్స్. ఈ నెట్వర్కింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చేసుంటారా ఇంటర్నెట్ ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్‌కి ఎలా ఎళ్తది? తర్వాత దాని రూట్స్ ఏంటి? తర్వాత దాని ప్రోగ్రామింగ్ ప్రాసెస్ ఏంటి? సర్వర్స్ ఎలాగా? తర్వాత ఈ హోస్టింగ్ అండ్ సర్వర్స్‌ని ఎక్కడి నుంచి మెయింటైన్ చేయాలి? యాంటీనాస్ ఎలా చేయాలి? ఇక్కడెక్కడో మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే చాలా ఫారిన్ నుంచి కూడా చూడొచ్చు. సో, ఇక్కడ నుంచి అక్కడికి ఎలా మూవ్ అవుతది? సో, ఈ నెట్వర్కింగ్‌లో తెలిసిపోతది. తర్వాత బ్యాకప్, డేటాబేస్ అండ్ బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే ఇక్కడ ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్. ఇవి ఎలా అంటే సపోజ్ మీరు ఒక కంపెనీలో సిస్టమ్ డిజైన్ చేయాలి. సిస్టమ్ డిజైన్ అంటే మీకొక వెబ్‌సైట్ క్రియేట్ చేయొచ్చు. వెబ్‌సైట్ మీన్స్ ఇప్పుడు సపోజ్ మనది ఏబీసీ డాట్ కామ్ కంపెనీ ఉంది. ఏబీసీ డాట్ కామ్ వాళ్ళకి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో, సపోజ్ ఎన్ నెంబర్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. లేదా వాళ్ళకి చాలా ఆన్‌లైన్ ఆర్డర్స్ వస్తాయి. ఆ ఆన్‌లైన్ ఆర్డర్స్‌కి ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేయాలి. అది మీరు ఇది ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్‌లో గాని దీన్ని మెషిన్ లాంగ్వేజెస్ అంటారు. ఈ లాంగ్వేజెస్‌ని డిజైన్ చేసుకొని ఇప్పుడు జావా, తర్వాత ఒరాకిల్ ఇలాంటివన్నీ ఇక్కడ నుంచి తీసుకొని చేసినవే. అంటే ఈ బ్రాంచ్‌లో వచ్చేస్తాయి. ఇవన్నీ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్. వీళ్ళ ప్యాకేజెస్ ఎలా ఉంటాయంటే ఇనీషియల్‌గా ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తీసుకుంటే 3-12 లాక్స్ ఉంటది. అంటే స్టార్టింగ్‌లో 12 లాక్స్ ఉండి 5-6 ఇయర్స్ తర్వాత 12 లాక్స్, 3 లాక్స్ ఉండి 5-6 ఇయర్స్ తర్వాత 12 లాక్స్ అయిపోతాయి. తర్వాత ఈ వెబ్ డెవలప్‌మెంట్ వాళ్ళకి వీళ్ళకంటే వీళ్ళని డెవలపర్స్ అంటారు. వీళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటది. సో, 6 లాక్స్ నుంచి 20 లాక్స్ వరకు వెళ్ళొచ్చు. డేటా సైంటిస్ట్ వీళ్ళు పై వాళ్ళకంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటది వీళ్ళకి. సో, 8-25కి వెళ్ళిపోతారు. క్లౌడ్ వీళ్ళకి ఇది ఇంకా దీనికంటే అడ్వాన్స్‌డ్ 12-35 లాక్స్ అవుతది. సో, మీరు ఇక్కడ జాయిన్ అయ్యి ఈ లెవెల్‌కి వెళ్ళొచ్చు. బట్ బై టైమ్ ఎళ్తారు. వెంటనే ఇక్కడ వెళ్ళిపోరు. సో, 12 లాక్స్ ఇక్కడ ఆగిపోవద్దు. ఇక్కడ నుంచి స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుంటూ చివరికి
మీ డ్రీమ్ ప్యాకేజ్కి అచీవ్ అవ్వచ్చు. సో అక్కడికి అచీవ్ అవ్వాలంటే మీకు మోస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ అంతా వచ్చి ఉండాలి. ఇవన్నీ వీటి హెల్ప్ తీసుకోవాలి. సో ఈ ఈ ఈ 2 బ్రాంచ్‌లే ఇండియాలో బాగా పాపులర్ అయ్యి మంచిగా రిటర్న్స్ ఇస్తున్నవి. ఇవి కాకుండా చాలా మంది అని మనం అనుకుంటాం. కానీ ఇవి కాకుండా చాలా ఫీల్డ్స్‌లో ఇంకా ఎక్కువ సాలరీస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సపోజ్ మెకానికల్ ఇంజినీరింగ్. మెకానికల్ ఇంజినీర్లు ఏం చేస్తారు? మిషన్స్, ఇంజిన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ ఇవన్నీ చేస్తారు. కానీ వీళ్ళ సాలరీ కూడా తక్కువేం కాదు. 12,00,000-15,00,000 కొంచెం రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్ అయితే లేదా కొత్త డిజైన్‌లు తీసుకునే వాళ్ళు 20,00,000 వరకు కూడా వెళ్తది. సో వీళ్ళ కంపెనీస్ టాటా, మహీంద్రా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కంపెనీస్‌లో జాయిన్ అయిపోయి మంచి రోబోటిక్ సిస్టమ్‌ని యూజ్ చేసి ఈ మెకానికల్ ఇంజినీరింగ్ వాళ్ళకి కూడా మంచి ఫ్యూచరే ఉంటుంది. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. వీళ్ళేంటి సర్క్యూట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ వర్క్స్ కానీ, పవర్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ వీళ్ళు క్రియేట్ చేస్తారు. వీళ్ళ సాలరీస్ కూడా 15,00,000 వరకు ఉంటాయి జాయినింగ్‌లో. సో వాళ్ళ డిజిగ్నేషన్ వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ ప్యాకేజెస్ మారుతా ఉంటాయి. బట్ కాకపోతే వీ వీళ్ళ వీళ్ళకొచ్చే ప్యాకేజెస్ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కంటే తక్కువేమీ కాదు. తర్వాత సివిల్ ఇంజినీరింగ్ మీకు ఈ కన్‌స్ట్రక్షన్ చాలా బూమ్ అవుతుంది ఇండియాలో. బిల్డింగ్స్ గాని, బ్రిడ్జ్ గాని, రోడ్ డిజైన్స్ గాని, ఏదైనా సరే వీళ్ళకి కూడా దగ్గరగా 15-16 లాక్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత ఇది ఇక్కడితో ఆగిపోదు. వీళ్ళందరూ ఎవరికి కూడా ఈ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఈ సాలరీస్ అన్నీ కూడా డెఫినిట్‌గా గ్రో అవుతాయి. సో 20-40 లాక్స్ కూడా ఈజీగా వెళ్ళిపోతారు వాళ్ళ యొక్క వర్క్ హ్యాండ్లింగ్ స్కిల్స్‌ని బట్టి. తర్వాత ఇవి కాకుండా ఇంకా ఈసీఈ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ చిప్స్ గాని, ఇప్పుడు సపోజ్ సర్క్యూట్స్, శాటిలైట్స్, టెలికామ్ ఇండస్ట్రీ గాని, ఎంబెడెడ్ సిస్టమ్స్ గాని ఇలాంటివన్నీ చూసుకునేవాళ్ళు. ఈ శాటిలైట్స్‌లో చాలా వరకు చిప్స్ వాడాల్సొస్తది. చిప్స్ అంటే మెకానికల్ సాఫ్ట్‌వేర్ లాంగ్వేజెస్‌లో సర్క్యూట్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ రిమోట్‌లో ఎక్కడో నొక్కితే మనం అక్కడెక్కడో ఉన్న శాటిలైట్‌లో మూవ్‌మెంట్స్ జరుగుతాయి. లేదా మనం రెగ్యులర్ ఎగ్జాంపుల్ చూస్తుంటాం. కొన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి. సీసీటీవీస్ మీరు ఊర్లో ఫిక్స్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మొబైల్ నుంచి కంట్రోల్ చేస్తారు. సో ఈ సర్క్యూట్స్ అన్నిటికి మనం ఇచ్చే సాఫ్ట్‌వేర్ అంతా ఈ డిపార్ట్‌మెంట్ వాళ్ళు చేసి మనకి డిజైన్ చేస్తారు. వీళ్ళకి కూడా 15,00,000, 20,00,000 కూడా ప్యాకేజెస్ వెళ్తూ ఉంటాయి. సో 25,00,000 కూడా మనం మంచి కేటగిరీలోకి వెళ్తే 25,00,000 కూడా వెళ్తాయి. తర్వాత కెమికల్ ఇంజినీరింగ్ అంటే పెట్రోలియం మిల్స్ గాని, కెమికల్స్ మీద గాని వీటన్నిటి మీద రీసెర్చ్ చేసి వాటిలో ఉన్న మినరల్స్‌తో మంచి రీప్లేస్‌మెంట్స్ తీసుకొస్తుంటాడు. సపోజ్ ఇప్పుడు పెట్రోల్ ప్లేస్‌లో డీజిల్ వాడడానికి లేదా డీజిల్ ప్లేస్‌లో ఇంకోటి ఏదన్నా వాడడానికి ఇలాంటి రీసెర్చెస్ అన్నీ చేసి ఈ ఫార్మా కల్చరల్స్ అన్నిటిని రివర్స్ చేస్తూ ఉంటారు. వీటిని ఓఎన్జీసీ, హెచ్‌సిపిఎల్, రిలయన్స్ ఇలాంటి డాక్టర్ రెడ్డిస్ ఇలాంటి ల్యాబ్‌లో పనిచేస్తారు వీళ్ళు ఎక్కువ. సో ఈ ఇంజినీర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ ప్యాకేజెస్ కూడా 20 లాక్స్ వరకు వెళ్తాయి. బట్ కాకపోతే వీళ్ళందరికీ ఈ బ్రాంచెస్ ఉన్నాయని తెలిసి చాలా తక్కువ ఉంటది. కాబట్టి వీళ్ళకి డెఫినిట్‌గా కాంపిటీషన్ తక్కువ ఉంటది. ప్యాకేజ్ ఎక్కువ ఉంటది. తర్వాత ఏరోస్పేస్ ఇంజినీరింగ్. ఆబ్వియస్లీ ఎయిర్ క్రాఫ్ట్ అవ్వచ్చు, లేకపోతే స్పేస్ క్రాఫ్ట్ అవ్వచ్చు, శాటిలైట్ డిజైన్ కావచ్చు, రెగ్యులర్ ఎయిర్వేస్ కావచ్చు. వీళ్ళ సాలరీస్ జనరల్‌గా వేరే వాళ్ళతో పోలిస్తే ఎక్కువ ఉంటాయి. సో పైలట్ కమ్ ఇంజినీరింగ్ కాంబో పాసిబుల్ అయితే మాత్రం డెఫినిట్‌గా ఇక్కడ లాక్స్‌లోనే సాలరీస్ పే చేసేస్తారు. ఇక్కడ మనకు క్రోర్స్‌లో కూడా వెళ్ళిపోతది. తర్వాత బయోమెడికల్ ఇంజినీరింగ్ అంటే మెడికల్ డివైజెస్, ఇమేజింగ్ అండ్ హెల్త్ కేర్ టెక్. ఇక్కడ ఎలా అంటే మీరు సపోజ్ ఇప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకున్నారనుకోండి, ఒక మెషిన్ ఇస్తున్నారు ఇప్పుడు. లేదా బీపీ టెస్ట్ చేయాలని ఒక మెషిన్. ఆ మెషిన్స్‌ని డాక్టర్స్ రెడీ చేసుకోరు. ఆ మెషిన్ ఖచ్చితంగా ఇంజినీర్సే రెడీ చేస్తారు. సో ఆ మెషిన్స్ ఫీల్డ్, ఆ బాడీ లాంగ్వేజ్ అంటే మన బాడీకి ఏది గలిగితే ఎంత, ఆ రేంజ్, ఈ రేంజ్‌ని బట్టే మనకు డాక్టర్ షుగర్ ఉందా లేదా, ఫీవర్ ఉందా లేదా అని చెప్తాడు. సో ఈ రేంజ్ మిషన్స్‌ని కూడా ఇంజినీర్స్ రెడీ చేస్తారు. వీళ్ళకి కూడా తక్కువేమి ఉండదు ప్యాకేజ్. 15-20 లాక్స్ వరకు కూడా వీళ్ళకి కూడా వెళ్తది. జియో హెల్త్ కేర్ అని చెప్పేసి, ఫిలోస్, ఎయిమ్స్ ఇలాంటి వాటిలో వీళ్ళు పనిచేస్తా ఉంటారు. సో అర్థమైంది కదా! మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడున్న బ్రాంచెస్ గురించి. సో ఈ బ్రాంచెస్‌లో ఏవి తక్కువ కాదు. మీరు డెఫినెట్‌గా మీకు అన్ని ఇంట్రెస్ట్‌లు తెలుసుకుంటే మీరు దేంట్లో ఫిట్ అవ్వగలుగుతారో ఈజీగా డెసిషన్ తీసుకోగలుగుతారు. నేను ఇక్కడ ఏ బ్రాంచ్‌ని ప్రమోట్ చేయట్లేదు. అన్నీ ఉన్న ఆప్షన్స్ చెప్తున్నాను. దయచేసి మీరు మీ కెరియర్ ఆప్షన్స్‌ని కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. తర్వాత ఈ కెరియర్ ఆప్షన్స్ అన్నీ మనం జాయిన్ అయ్యే కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అదే ఏ కాలేజ్ అన్నది ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఏ కాలేజ్ అవైలబుల్ ఉన్నాయి, వేటిలో చేరితే ఎంత ప్యాకేజెస్ వస్తాయి. సో సపోజ్ ఎన్ఐటీ, నీట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్. ఈ మూడిటికి అసలు తేడా ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. ఐఐటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ అదర్ ప్రైవేట్ కాలేజెస్. ఇక్కడ మొత్తం 23 ఐఐటీ కాలేజెస్ ఉన్నాయి ఇండియాలో. ఎన్ఐటీలు 31 నేషనల్ కాలేజెస్ ఉన్నాయి. 23 నేషనల్ కాలేజెస్ కలిపి ఓన్లీ 16,000 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. కానీ
వాటి ఎంట్రన్స్ లెవెల్ జేఈ అడ్వాన్స్ రాయాలి. జేఈ అడ్వాన్స్ రాసిన వాళ్ళకి టాప్ 2.5 lakhs ఉన్న వాళ్ళు, మెయిన్స్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి కంప్లీట్ చేయగలరు ఎంట్రన్స్. సో ఇక్కడ జేఈ మెయిన్స్లో టాప్ 2 lakhs వాళ్ళు నీట్కి రాయగలరు. ఇక టాప్ 2.5 lakhs ఐఐటికి రాయగలరు, నీట్కి రాయగలరు. ఇలా ఎగ్జామ్స్ రాసిన తర్వాత వన్స్ వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత ఇయర్లీ ఫీజులు కూడా వాళ్ళు పే చేసుకోవాలి. ఈ ఫీజులు పే చేసిన తర్వాత ఫోర్త్ ఇయర్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లో వాళ్ళ మినిమం శాలరీనే 10 lakhs to 30 lakhs రేంజ్లో సెలెక్ట్ అవుతారు. అదే నీట్లో అయితే 18 lakhs వరకు సెలెక్ట్ అవ్వచ్చు. సో మీకు అర్థమైంది కదా, ఎయిదర్ నిట్ నేషనల్ ఇన్స్టిట్యూట్లు కానీ లేకపోతే ఐఐటీలు కానీ ఈ కాలేజీలో చదివితే మనకు డెఫినెట్గా పెద్ద ప్యాకేజెస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ క్యాంపస్ రీప్లేస్మెంట్ ఖచ్చితంగా అవుతామన్న క్వశ్చన్ రావచ్చు, కానీ డెఫినెట్గా క్యాంపస్ రీప్లేస్మెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 4 yearsలో మిమ్మల్ని మీరు చాలా గ్రో చేసుకుంటారు. సో డెఫినెట్గా మీరు దీన్ని రీప్లేస్ అవుతారు. సో మీరు చేయాల్సిందల్లా ఎంసెట్ బాగా చదివి అక్కడ నుంచి ఈ నీట్ కాలేజ్ కాంపిటీషన్ని బీట్ చేయడమే. ఈ నీట్ కాలేజ్ని బీట్ చేయాలంటే మన చుట్టుపక్కల వాళ్ళు చదివే దానికంటే మనం ఒక 20 to 30% ఎక్కువ చదివితేనే వీటిని బ్రేక్ చేయగలం. అదర్వైజ్ అందరితో పాటు చదివితే ఈ కాంపిటీషన్లో మనం కూడా కొట్టుకొని పోతాం. సో డెఫినెట్గా అందరూ కంటే మనం ఒక 2-3 గంటలు ఎక్కువ చదవడమో, లేదా వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ స్కిల్ చేయడమో, ప్రాక్టికల్గా చూడడమో, యూట్యూబ్లో వీడియోస్ అవి ఇవి చూడకోకుండా, టైం వేస్ట్ పనులు చేయకోకుండా ఇప్పటి నుంచే 10th నుంచే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి, ఇప్పుడు 1 సంవత్సరం చదివిన వాళ్ళకి 4-5 సంవత్సరాలు చదివిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. సో ఇప్పటి నుంచే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే డెఫినెట్గా ఆ రోజుకి వచ్చినప్పుడు మీకు ఆ కాంపిటీషన్ లెవెల్ కొంచెం అడ్వాంటేజ్గా మారుతుంది. సో ద డ్రీమ్ ప్యాకేజెస్, ఇది మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చెప్తున్నాను. ఇవి లేవని కాదు, డెఫినెట్గా ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ లేదా టాప్ ఎంఎన్సీలో జాయిన్ అయితే వాళ్ళకి 40 to 80 lakhs లేదా 1 crore 2 lakhs ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇక్కడ నేషనల్ రికగ్నైజేషన్ ఉంటుంది. ఇది ఈ కాలేజీలో చదివిన వాళ్ళ ప్లేస్మెంట్స్ కాలేజ్ ఇలాగే ఉంటాయి, వాళ్ళ వర్క్స్ కూడా అలాగే ఉంటుంది, వాళ్ళ డిజైన్ కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ మిస్ అయితే ఇంక ఆప్షన్ లేదు కదా, ఏదో మళ్ళీ లాంగ్ టర్మ్ అని తీసుకొని చేయాలి, లేదా ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాలి. ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయినా సరే ఇయర్లీ 80 to 2 lakhs వరకు మనకు 1 lakhs నుంచి 2 lakhs మ్యాక్సిమం 3 lakhs వరకు కూడా ఇయర్లీ ఫీజులు ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలో. కానీ ఇక్కడ ప్లేస్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళకి మినిమం ప్యాకేజ్ 10 lakhs వస్తుంది. మ్యాక్సిమం ప్యాకేజ్ 10 lakhs వస్తుంది. ఇంతకంటే ఎక్కువ ఎందుకంటే ఫస్ట్ ఏదైనా సరే టాప్ 20 కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఆ టాప్ 20 కంపెనీస్ ఇక్కడి నుంచే రీప్లేస్మెంట్ చేసుకుంటాయి. ఏదైనా ఐఐటి కానీ లేదా ఎన్ఐటి కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ వీటి నుంచి ప్లేస్మెంట్స్ తీసేసుకుంటాయి. సో అప్పుడు ఇక్కడికి ఎలాంటి కంపెనీస్ వస్తాయి? స్మాల్ కంపెనీస్ వస్తాయి. స్మాల్ కంపెనీస్ వచ్చినప్పుడు ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? చిన్నగానే ఉంటాయి. సో ప్రైవేట్ కాలేజీలో చదివిన వాళ్ళకి కొంతవరకు తక్కువ ప్యాకేజీలు వస్తాయి. అలా అని ప్యాకేజ్ రావని చెప్పట్లేదు. ఇక్కడ కూడా మనకి మ్యాక్సిమం 20 lakhs 30 lakhs స్కిల్ వాళ్ళకి 30 lakhs ప్యాకేజెస్ కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మినిమమే 30-20 10-30 కూడా ఉండొచ్చు. సో మీరు మనకు వచ్చే బ్రాండ్ వాల్యూని బట్టి, మనకు వచ్చే సబ్జెక్ట్ నాలెడ్జ్ని బట్టి మన ప్యాకేజ్ ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఇక్కడే సెలెక్ట్ అయితే హ్యాపీ. సో అలా అని ఇక్కడ డిమోటివేట్ అవుద్దండి. ఇక్కడైనా సరే 30 lakhs వరకు చేయొచ్చు. స్కిల్స్ ఉంటే మనం మంచి జాబ్లు కొట్టే అవకాశం ఇక్కడ కూడా ఉంది. సో తర్వాత స్కిల్స్తో డెవలప్ చేసుకొని ఈ శాలరీని ఈ లెవెల్కి కూడా మనము బీట్ చేయొచ్చు ఒకసారి జాయిన్ అయిన తర్వాత బీటెక్ అక్కడ మనకి బీటెక్ అయిపోయింది. బీటెక్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి, కానీ మనకు ఆ ఫీల్డ్ ఇంకా ప్యాకేజ్ నచ్చలేదు లేదా ఆ ఫీల్డ్ నచ్చలేదు. దెన్ మనం గేట్ రాయొచ్చు. గేట్ రాసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి. అది గ్రేట్ ఎంతమంది రాస్తారు? 4 lakhs members రాస్తారు. 4 lakhs plus members గ్రేట్ రాస్తే అందులో ఓన్లీ 25 seats అవైలబుల్, 25,000 seats అవైలబుల్ ఉంటాయి అప్రాక్సిమేట్గా. సో దీన్ని 2 years కోర్స్ ఇది. సో గేట్ చేసిన తర్వాత దీన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటారు జనరల్గా. గేట్ చేసిన తర్వాత మన శాలరీస్ కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. అంటే జనరల్గా మీరు అక్కడ 10 lakhs ప్యాకేజ్ అట్లా స్టార్ట్ అయ్యే వాళ్ళైతే గేట్ చేసిన తర్వాత 13 to 14 lakhs శాలరీతో స్టార్ట్ అవుతారు ఈ 2 years స్పెండ్ చేసిన తర్వాత. లేదా ఇంకా బెటర్, ఇక్కడ ఒక 20 lakhs 30 lakhs ప్యాకేజ్ ఉంటే ఇక్కడ 50 lakhsతో స్టార్ట్ అవుతారు. సో మీరు ఏదన్నా కూడా బీటెక్ తర్వాత గేట్ అనేది ఒక ఆప్షన్. సో ఇక్కడ రీసెర్చ్ కానీ లేదా గవర్నమెంట్ జాబ్స్ కానీ స్పెషలైజేషన్ డీప్ కానీ ఇవన్నీ ఆప్షన్స్ మళ్ళీ ఓపెన్ అవుతాయి. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు పిహెచ్డికి స్కోప్ ఉండదు. సో ఇంజనీరింగ్ తర్వాత పిహెచ్డి చేసిన వాళ్ళు మాత్రమే ఈ ఐఐటి ల్యాబ్లలో పిహెచ్డి ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి, అదర్వైజ్ ఓపెన్ అవ్వవు. సో రీసెర్చ్ వింగ్లోకి వెళ్ళాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా పిహెచ్డి కంప్లీట్ అయ్యి ఉండాలి. సో ఇంజనీరింగ్ వాళ్ళకి రీసెర్చ్ వింగ్లోకి ఎంట్రీ ఇవ్వరు. సో దానికోసం మీరు గేట్ చేయొచ్చు. తర్వాత కొన్ని పబ్లిక్ సెక్టర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ కొన్ని
పీజీ ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లికేషన్స్ తీసుకుంటాయి జాబ్ ఓపెనింగ్స్. సో పిహెచ్డి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పాత్ చేయొచ్చు. తర్వాత టీచింగ్ ఫీల్డ్ ఏదైనా వెళ్ళాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా టీచింగ్ ఫీల్డ్ వెళ్ళాలనుకుంటే కూడా పిహెచ్డి డిఫరెంట్గా చేయాలి. ఎంటెక్ చేసిన వాళ్ళు మాత్రమే టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళగలరు. సో వీళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. తర్వాత స్పెషలైజేషన్ ఏదైనా నెక్స్ట్ దేంట్లోనే ఎక్స్పర్టిజం కావాలంటే ఈ నెక్స్ట్ ఎక్స్పర్టిజం అన్న నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. టీచింగ్ కెరీర్ కూడా యూజ్ అవుతుంది ఇది. ఇక్కడ గేట్ ఎగ్జామ్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పాలనుకుంటే గ్రాట్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇందులో ఈ గేట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఈ ఐఐటి నీట్ వాళ్ళ దానికి ఆర్గనైజర్ కంటే తర్వాత సపరేట్గా ఉంటాయి. ఈ ఆర్గనైజర్ ఐఐటీస్ అండ్ ఐఐసిస్ ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరుగుతుంది. స్కోరు ఒకసారి ఇక్కడ చేసిన వాటికి ఒక 3 years స్కోర్ వరకు వాల్యూ చేస్తారు. లాస్ట్ 3 yearsది సిలబస్ బీటెక్ కోర్సులో ఏదో ఉంటుంది. తర్వాత జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో గేట్ చేసిన తర్వాత పర్టికులర్ కెరీర్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి. సిఎస్సి వాళ్ళు గేట్ చేస్తే వాళ్ళు ఏఐ మీద కానీ మిషన్ లెర్నింగ్ మీద డేటా సైన్స్ కానీ కంప్యూటర్ విజన్ క్లౌడ్ వీటన్నిటి మీద ఇంకా ఎక్స్పర్టిజం తెచ్చుకోవచ్చు. ఎంటెక్ వాళ్ళు చేస్తే విఎల్ఎస్ఐ డిజైనర్ అని ఎంబెడెడ్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, మైక్రోవేవ్, లాటరీ సిస్టమ్స్ ఇలాంటి వాటి మీద కొంచెం పిహెచ్డి లెవెల్లో వెళ్ళచ్చు. మిషన్ మెకానికల్ ఎంటెక్ చేసిన వాళ్ళైతే సిఏడి క్యార్ సిఎండి రోబోటిక్స్, థెరమెటికల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, ఇండస్ట్రియల్ డిజైన్ వీటన్నిటి మీద కొంచెం గ్రోత్ చేసుకోవచ్చు. కెమికల్ ఎంటెక్ చేస్తే సివిల్ రిలేటెడ్గా కెమికల్ వాళ్ళు ఈ పెట్రోలియం రీఫ్యూలింగ్ ఇవి. తర్వాత త్రిబుల్ వాళ్ళకి ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఈ ఫీల్డ్స్లో మీరు డిఫరెంట్గా నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. తర్వాత సివిల్ వాళ్ళైతే డేటా స్ట్రక్చరింగ్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, జియో టెక్నికల్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ వీటన్నిటి మీద ఎక్స్పర్ట్ లెవెల్ తెచ్చుకొని దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్స్ వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ప్లాట్ఫామ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ ఇలాంటివన్నీ పిహెచ్డి ఉన్న వాళ్ళు కొటేషన్ వేస్తే తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బీటెక్ తర్వాత కెరీర్ ఆప్షన్స్ ఏముంటాయండి, మొత్తం 6 నుంచి 7 దారులు ఇక్కడ ఉంటాయి. ఒకటి క్యాంపస్లో కొట్టేయచ్చు. క్యాంపస్లో కొట్టినామంటే ఇక్కడతో సెటిల్డ్, ఇక్కడ నుంచి మనం గ్రోత్ అవ్వచ్చు. లేదా గేట్ రాసి గేట్ చేసిన తర్వాత టీచర్స్ అవ్వడమా, లేకపోతే అక్కడ నుంచి పెద్ద పెద్ద జాబులు తెచ్చుకోవడమా ఇక్కడ నుంచి. సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఇంకా బెటర్గా మంచి జాబులు వస్తాయి. లేదా హైయర్ స్టడీస్కి అబ్రాడ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ అయిన తర్వాత హైయర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళొచ్చినామంటే ఇక్కడ మనకి ఇంకా మంచి కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది కూడా కుదరకపోతే ఎంబీఏ చేయొచ్చు. బీటెక్ చేసిన తర్వాత ఎంబీఏ చేసినాం అనుకోండి, ఇక్కడ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అని, ఫైనాన్స్ కంట్రోలింగ్ అని, తర్వాత టాప్ కంపెనీస్ చాయిస్ చేసుకొని ఇక్కడ కూడా మనం 50 to 60 lakhs వరకు ప్యాకేజ్ ఎర్న్ చేయొచ్చు ఓవర్ ద పీరియడ్. అంటే ఇమీడియట్గా రావు. ఒక 5 to 6 years వర్క్ చేసిన తర్వాత ఒక 10 years ఎక్స్పీరియన్స్తో ఏదైనా ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసుకొని అక్కడ నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ లేదా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవ్వచ్చు. లేదంటే మన ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మనకు వచ్చిన నాలెడ్జ్తో మనం ఏదైనా చేసేప్పుడు ఇప్పుడు ఊబర్ యాప్ కనిపెట్టినారు, అలా కొన్ని ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసినారంటే అక్కడ నుంచి ఇంకా గ్రోత్ ఇంకా బాగుంటుంది. అర్థమైంది కదా. సో పూర్తి ఇంజనీరింగ్ కెరీర్ అంతా కంప్లీట్ చేయడానికి మొత్తానికి మనకి పట్టే సమయం ఇంటర్ 2 సంవత్సరాలు. తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ చేయడానికి ఇక్కడ ఒక 1 year వేస్ట్ చేసినా మంచిగా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఇక్కడ మీరు బీట్ చేసినారంటే ఇక్కడ 1 నుంచి 2 సంవత్సరాలు ప్లాన్ చేసుకున్నారంటే మీకు బీటెక్ 4 సంవత్సరాలు. తర్వాత ఫైనల్ ఇయర్లో మన క్యాంపస్ ఇంటర్వ్యూలు వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ స్టాప్ అయిపోతుంది. లేదా క్యాంపస్ ఇంటర్వ్యూలో మనకు రాకపోతే మళ్ళీ గేట్ రాయడమా, ఎన్ఐటీ రాయడమా, అక్కడ నుంచి లేదా అబ్రాడ్కి వెళ్ళడమా. సో మొత్తం ఒక 10 to 12 years చదవాలి. మీరు ఏ కోర్సు అన్నా తీసుకోండి, పీజీ ఇంటర్ తర్వాత మినిమం 10 years కానీ 8 years కానీ చదివితేనే పెద్ద పెద్ద కోర్సులకి మీకు పెద్ద పెద్ద ప్యాకేజ్ వస్తాయి, ఇమీడియట్గా రావు. దెన్ శాలరీ కంపారిజన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. బట్ ఇక్కడ సివిల్ వాళ్ళకి 6లో స్టార్ట్ అయ్యి 20 lakhsకి వెళ్ళిపోతుంది. మిషన్ వాళ్ళకి 12తో స్టార్ట్ అయ్యి 35 lakhs వరకు వెళ్ళచ్చు. సో ఇది ఇక్కడ మ్యాక్సిమం అన్నది ఇది జస్ట్ యాజ్ పర్ మార్కెట్ రేట్లో ఒక ఇండస్ట్రీ సిస్టంలో బట్టి తీసినట్టు ఇది 50 lakhs 1 crore కూడా అవుతుంది. సో బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ నాలెడ్జ్. ఈసీ చేసిన వాళ్ళకి 4 lakhs లేదా 15 lakhs వరకు ఉంటాయి మెకానికల్. సో మీరు ఈ స్క్రీన్ షాట్ అబ్జర్వ్ చేస్తే మినిమం మనకి ఎక్కడైనా సరే 5 to 6 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 3 to 4 lakhs నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం 20, 30, 1 crore వరకు కూడా వెళ్తుంది బేస్డ్ ఆన్ అవర్ నాలెడ్జ్. సో అర్థమైంది కదా. మీ కళను సాధించగలనుకుని మీకు కోరుకుంటున్నాను. సో 10వ తరగతి నుంచి మీరు శ్రద్ధగా చదివి ఐఐటి నీట్స్లో సీట్ కొట్టాలని నేను ఆశిస్తున్నాను. సో అదేం పెద్ద ఇంపాసిబుల్ కాదు. మీరు ఖచ్చితంగా స్ట్రక్చర్గా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మీరు ఈ ఇంపాసిబుల్ని కాస్త పాసిబుల్ చేయాలనుకోవడం చాలా ఈజీ. సో అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను అని మీకు అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.